రేయ్ సార్ రవి మనోడేరా ఇల్లు అమ్మా భోజనం తీసుకురమ్మంటారా? నాకేమొద్దు. భోంచేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది శిరీష. నువ్వు వెళ్ళి తీసురా అమ్మా. సరే. రవి నాకు ఒక మంచి కాఫీ చేసిస్తావా? తలనొప్పిగా ఉంది. చేసిస్తా కానీ తర్వాత నువ్వు భోంచేయాలి. మీరేంటిలా? మంచినీళ్ళ కోసం వస్తున్నాను. ఓ లోపల ఉన్నాయి పదండి. ఇదిగోండి మంచినీళ్ళు. నమస్తే మారావు గారు. మా అడవిలో మర్యాదలు ఇలాగే ఉంటాయి. షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. జెడ్పీటీసీ ఎలక్షన్ జరగటం మాకు ఇష్టం లేదు. అవి ఆగాలంటే రెండే దారులున్నాయి. ఒకటి మీరు విత్డ్రా చేసుకోవాలి, లేదా మీరు చనిపోవాలి. సెంట్రల్ కమిటీ మీటింగ్ ఉందని కబురు వచ్చింది. మేము వచ్చేలోపు ఎలక్షన్స్ ఆగిపోయే న్యూస్ రావాలి. ఇదిగో రవి. లాల్ సలాం కామ్రేడ్. ప్రపంచంలో గొప్ప వాళ్ళ చావులన్నీ నమ్మక ద్రోహంతోనే జరుగుతాయని నిరూపించావు రవి. అన్నయ్యని కూడా అచ్చం ఇలాగే చేస్తావు కదా? ఎందుకు రవి? ఏం జరిగింది? అన్నీ బాగుంటే దేశం తరపున బ్యాడ్మింటన్ ఆడేవాడిని.
అరే అభి లేవరా లే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. రవి కంగ్రాచులేషన్స్. సార్, గంగినేని వెంకటేశ్వరరావు గారి ఎర్రజెండ పుస్తకం ఎక్కడుంది? రవి దగ్గర ఉందమ్మా. రవి, మీకు ఈ బుక్స్ అంటే ఇష్టమా? అవును, నీకు కూడానా? నేను ఇప్పుడిప్పుడే చదువుతున్నా. సైలెన్స్. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే. అక్క కాఫీ. థ్యాంక్ యూ రచన. పర్లేదక్క. అయ్యో, కాఫీ అస్సలు బాగాలేదు. 1 minute ఇప్పుడే వస్తా. ఎక్కడికి? ఇక్కడికే వచ్చేస్తా. ఎక్కడికి? 1 minute అండి. ఒకసారి ఈ కాఫీ టేస్ట్ చేయండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. వావ్. సార్. ఇటు రా రవి. కంగ్రాచులేషన్స్ రవి. సార్. స్టేట్ బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు నువ్వు. సార్ థ్యాంక్ యూ సార్. క్యారియర్. నువ్వేమో ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నావు, వాడేమో స్టేట్ లెవెల్ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడ్రా. అరే మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావురా. రే, ఎప్పుడు మనం ఎంచుకున్న మార్గమే మన జీవితాన్ని మారుస్తుందిరా. హాయ్ రవి. ఆల్ ది బెస్ట్ రవి. నీకోసమే, తీసుకో. థ్యాంక్ యూ. బాయ్. సార్, రమ్మన్నారంట. ఎందుకలా చేసావు రవి నువ్వు? ఏవేంటి సార్, నేనేం చేశాను? ఇదేమిటో చూడు. క్వశ్చన్ పేపర్ సార్. అవును, రేపు జరగబోయే టర్మ్ ఎగ్జామ్ పేపర్. నువ్వు లీక్ చేసిన పేపర్. సార్. అసలు నువ్వు ఇలా చేస్తావనుకోలేదు సార్, నేను క్వశ్చన్ పేపర్ లీక్ చేయట్లేండి సార్. నేను అంతా చదువుకుంటూ రూమ్ లోనే ఉన్నాను సార్. నన్ను నమ్మండి సార్. ఈ జెర్సీ నీదే కదా? సార్, అది నాదే, కానీ దీనికి నాకేం సంబంధం లేదు సార్. నన్ను నమ్మండి సార్. మల్లయ్య, సార్, నిన్న రాత్రి ఏం జరిగింది? సార్, అతను అబద్ధం చెప్తున్నాడు సార్. నాకేం తెలియదు సార్. నేను దొంగతనం చేయలేదు సార్. నన్ను నమ్మండి. ఐఎమ్ వెరీ సారీ రవి. నేనేం చేయలేను. తప్పు నువ్వే చేసావని అన్ని నీ వైపే ఉన్నాయి. నిన్ను రెస్టికేట్ చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. సార్, అంత పని చేయమాకండి సార్. నా లైఫ్ పోతుంది సార్. ఇండియా తరపున బ్యాడ్మింటన్ ఆడాలన్నది నా డ్రీమ్ సార్. నన్ను నమ్మండి సార్. సార్ 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 నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. సార్ నాకేం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ నేనేం తప్పు చేయలేదు సార్. నాకేం సంబంధం లేదు సార్. నన్ను వదిలేయండి సార్. సార్ నన్ను వదిలేయండి సార్. కాలేజ్ తరఫున స్టేట్కి వెళ్ళి ఆడదాం అనుకున్నాను. నా కొడుకు తాళం అక్కడే ఉంది కదా. రేపు జైల్లో ఆడుకుంటారా బ్యాడ్మింటన్? సార్ నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నాకేం తెలియదు సార్. పేపర్ లీక్ చేసింది. నేను చేయలేదు సార్. నిజంగా నేను చేయలేదు సార్. సార్ నిజం సార్. సార్ రేయ్,
నీ తరపున ఎవరు లేరా? వచ్చి ఫోన్ చేసుకో. ఎలా? త్వరగా. సార్ నేను రవీన్ సార్. రవి చెప్పు. సార్ నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను సార్. మీరు నాన్న అర్జెంటుగా రండి సార్, ప్లీజ్ సార్. పోలీస్ స్టేషన్ ఏమైంది రవి? ముందు మీరు రండి సార్, ప్లీజ్. నేను చెప్తాను సార్. సరే సరే వస్తున్నా. వెళ్ళి కూర్చో. సార్ అయ్యా దండలయ్యా. రే రవి నాన్న, ఏమైందిరా? నాకేం తెలియదు ఏయ్, నాన్న. నువ్వు ఆగు. నీ కొడుకు క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసి దొరికిపోయాడు. ఎఫ్ఐఆర్ రాసి కేసు పెడితే జైలు శిక్ష పడుతుంది. అలా కాకుండా కేసు క్లోజ్ చేయాలంటే 2 లక్షలు కావాలి. వెళ్ళి తీసుకొనిరా. అర్థమైందా? లేదోండయ్యా. ఏయ్, నా సంగతి నీకు తెలుసు కదా. లోపలేస్తే 10 సంవత్సరాలు బయటికి రాడు. వెళ్ళి డబ్బులు కొట్టరా. దండలయ్యా. ఉమ్, ఇదిగోనయ్యా 2 లక్షలు. రేయ్, ఆయన పంపించండి రా. ఎలా ఎలా? భద్రా. నిజంగా దీనికి నాకేం సంబంధం లేదు నాన్న. త్వరగా దున్నండిరా. పిఆర్ఓ బంగారం లాంటి భూమిది. అరే ఏంకన్నా పటేల్ మీ పొలం దున్నేస్తున్నాడు. పటేల్ మా పొలం దూరం పెట్టరా? రవి పద. ఏయ్, కానీ ఏంట్రా? అయ్యా పటేల్ అయ్యా. మా పొలంలో మీరు దున్నుతున్నారంటే. ఏయ్, నా పొలంలో నేను దున్నకుంటే వాడు దున్నుతాడారా? ఇది అన్యాయం అయ్యా. ఏయ్, ఏంద్రా అన్యాయము? పొలం అమ్మినావు కదా, అనుకున్న పొలంలో దున్నుతుంటే అన్యాయం అంటారేంట్రా? ఏ విఆర్ఓ, ఆ పేపర్ని చూడరా. మంచిగా చూసుకుంటారా. పొలం అమ్మేవా నాన్న? అమ్మలేదురా, తాకట్టు పెట్టా. ఏయ్, తాకట్టు కాదురా, నువ్వమ్మావు, నేను కొన్నాను. నేను అమ్మలేదయ్యా. వీడు నా దగ్గర 2 లక్షలు తీసుకొని ఈ పొలం అమ్మాడు. 2 లక్షలా? ఎందుకు? మీ వాడు చేసిన నిర్వాకం వల్ల చదువుకోరా అని కాలేజీకి పంపితే ఆడుతూ పాడుతూ ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడని తెలిసి ఆ పేపర్ లీక్ చేశాడు వీడు. ఏంటయ్యా ఇది? పోలీస్ కేసు అవుతుందని తెలిసి వీడు నా దగ్గరకు వచ్చి 2 లక్షలు తీసుకుపోయి వాడిని బయటికి వినిపించిండు. ఏం రా, అంతేనా కదా? ఇది అన్యాయం అయ్యా. నేను అమ్మలేదయ్యా. నేను అమ్మలేదయ్యా. అవి దొంగ కాగితాలయ్యా. ఏం తమాషా చూస్తుండ్రా? పని చేసుకోకండి. ఇవి దొంగ కాగితాలయ్యా. నన్ను నమ్మండయ్యా. నేను నమ్మండయ్యా. ఏయ్, దొంగ పేపర్ అవును. చాలా కొట్ట. రండ్రా. నేను అమ్మలేదే. వాళ్ళు మనల్ని మోసం చేశారు. వాళ్ళు మనల్ని మోసం చేశారు. వాళ్ళు మోసం. నాన్న 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 చనిపోయిన తర్వాత మా భూమి కోసం వెళ్ళి పై అధికారులను కలిశాను, కానీ వాళ్ళు కూడా ఈ వార్త అన్ని పేపర్లో రావాలి. ఈ లెటర్ బాధితుడికి అందించండి. లాల్ సలాం. లాల్ సలాం.
ఈ పీడిత భూస్వాముల నుండి విముక్తి కోసం విప్లవ పోరాటం చేయాలి. పేద ప్రజలను సమసమాజం వైపు నడిపించాలి. దళం నిన్ను ఆహ్వానిస్తుంది. రా, జనం కోసం పోరాటం చేద్దాం. లాల్ సలాం. నాకు పట్టిన గతి ఇంకెవ్వరికీ పట్టకూడదని ఉద్యమంలోకి వచ్చాను. ఇన్ఫార్మర్గా చేరాను. దానికోసం ఎంతమందినైనా చంపుతాం, చేస్తాం. కానీ మేము అనుకున్న సమాజం తీసుకొస్తాం. కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపిస్తాం. సమాజమా అంటే? రష్యాలో, చైనాలో, వియత్నంలో మా కమ్యూనిస్టులు విప్లవం ద్వారా సాధించిన ఆదర్శ సమాజం. లెనిన్, స్టాలిన్, మావో, చెగోవేరా, ఫిడెల్ కాస్ట్రోల్ సృష్టించిన కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు లేని ఒక సామ్యవాద స్వర్గం. అదే మేము కలలుగనేది. దానికోసమే మేము పోరాడేది. నాకు తెలిసి నాజీ పార్టీలో గోబెల్స్ తర్వాత అంత ప్రొపగాండా మీ కమ్యూనిస్టులు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేసుండరు. ఉక్కు మనిషి స్టాలిన్, మానవీయుడు మావో, ఎర్ర జెండా వెలుగు ఇలాంటి కమ్యూనిస్టు పుస్తకాలు చదివితే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు సాగించిన మారణ హోమాల గురించి నీకు తెలీదు రవి. స్టాలిన్ మొత్తం ఎంతమందిని చంపాడో తెలుసా? 2 కోట్ల మందిని. మనుషుల్ని చంపడంలో హిట్లర్నే మించిపోయాడు. చాలా మందిని సైబీరియన్ లేబర్ క్యాంపులకు పంపి దారుణంగా హింసించి మరీ చంపేశాడు. 2వ ప్రపంచ యుద్ధంలో బెర్లిన్ని ఆక్రమించిన రష్యన్ సైనికులు 8 ఏళ్ల నుండి 80 ఏళ్ల వయసులో కంటికి కనపడిన ఏ స్త్రీని వదలకుండా సామూహిక మానభంగం చేశారు. అది కూడా మీ కమ్యూనిస్ట్ దేవుడు స్టాలిన్ హయాంలోనే జరిగింది. ఇక మీ మావోయిస్టుల భగవంతుడు చైనా చైర్మన్ మావో జెడాంగ్ గ్రేట్ లీప్ ఫార్వర్డెడ్ కల్చరల్ రెవల్యూషన్ల పేరుతో 14 నుంచి 20 మిలియన్ల ప్రాణాలని పొట్టన పెట్టుకున్న మహానుభావుడు. ఇది మీ కమ్యూనిస్ట్ దేవుళ్ళు రాసిన రక్త చరిత్ర. ఆ దేశాలలో పేపర్లు ఉండవు, టీవీలు ఉండవు, స్వతంత్రమే ఉండదు. 1962లో చైనా మన దేశం మీదకి దాడి చేసి భూభాగాన్ని ఆక్రమించినప్పుడు ఒక్కరు కూడా నోరు మెదపలేదు. కమ్యూనిస్టుల మానసపుత్రులైన మీ నక్సలైట్లు ఏమైనా తక్కువ తిన్నారా? పశ్చిమ బెంగాల్లోని నక్సల్ బరి అనే గ్రామంలో 1965లో జోతేదార్ల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పుట్టిందే మీ ఉద్యమం. ఏ ఫర్ ఆర్మ్స్, బి ఫర్ బెంగాల్, సి ఫర్ చారు మజుందార్. చారు మజుందార్ చెప్పిన స్టేట్మెంట్ గుర్తుందా? వర్గశత్రువుని ఖతం చేసి వాడి నెత్తుట్లో చేతులు ముంచని వాడు విప్లవకారుడు ఎలా అవుతాడు? అక్కడి నుంచి మొదలైంది మీ నక్సల్స్ హింసాకాండ. 1965 నుంచి ఇప్పటిదాకా 1,00,000 మందిని ఉద్యమం పేరుతో చంపేశారు. కేఎస్ వ్యాస్, పరదేశీ నాయుడు, ఉమేష్ చంద్ర, శ్రీపాదరావు, దుగ్గిరాల వెంకట్రావు, హైగ్రీవాచారి, బుడ్డా వెంగల్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మీ చేతుల్లో చంపబడ్డారు. ఇంతమందిని చంపి ఏం సాధించారు మీరు? కంపెనీలు తెచ్చారా? ఉద్యోగాలు ఇప్పించారా? ఇళ్లు కట్టారా? హాస్పిటల్స్ పెట్టారా? ఏం చేశారు మీరు? యు డిడ్ నథింగ్. కడితే డెవలప్మెంట్, కూల్చితే విధ్వంసం. విధ్వంసం చేశారు కానీ డెవలప్మెంట్ ఏం చేశారు మీరు? అంటే ఇన్నేళ్ల ఉద్యమంలో మేం మంచి చేయలేదా? లేకే, ఖచ్చితంగా చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం, శ్రీకాకుళం సాయుధ పోరాటం వాళ్ల చలవే. భూస్వాములు తగ్గి కూలీ రేట్లు పెరిగాయి అంటే అది మీ చలవే. నంబూద్రిపాద్, జ్యోతి బసు, సోమనాథ్ చటర్జీ, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, చంద్ర రాజేశ్వరరావు, నల్లా నరసింహులు ఒక్కొక్కరు ఒక్కో లెజెండ్. కానీ వీళ్ళు ప్రజానాయకులు. తుపాకీ పట్టి అడవిల్లోకి వెళ్లలేదు. ఎలక్షన్స్ లో గెలిచి ప్రజా సమస్యల్ని పరిష్కరించారు. కానీ మీరేంటి ఎలక్షన్స్ వద్దు అంటున్నారు? ఒక తుపాకీతో మనిషి ప్రాణాలు తీసే బదులు ఒక పెన్నుతో 10 మంది ప్రాణాలు కాపాడొచ్చు. మీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఎర్ర జెండా నీడలో కాదు, దేశ జెండా నీడలో. చంపుకుంటూ పోతే ఒకరోజు మనకిష్టమైన వాళ్ళని కూడా చంపుకోవాల్సి వస్తుంది రవి. నా మాట విను. ఇవన్నీ వదులుకుని నాతో రా. ఈ అడవి బయట నీకు గొప్ప ఫ్యూచర్ ఉంది. రా. సంతకం పెట్టండి శిరీష. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. రవి, సంతకం పెట్టండి.
శిరీషమ్మ, నేను కొన్నాళ్ళు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. అర్థం చేసుకోండి. అది కాదమ్మా. స్వామి, నేను నీకు కబురు పెడతాను. అమ్మా అమ్మా హ్మ్. హలో, ఎవరండి? హలో, నేను చెన్నారెడ్డిని మాట్లాడుతున్నాను. సంజీవ్ రెడ్డి గారు ఉన్నారా? సార్ మీటింగ్లో ఉన్నారు సార్. శిరీషమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి సంజీవ్ రెడ్డి గారికి ఆ అమ్మాయి గురించి చెప్పండి. చెప్తా సార్. సురేష్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నమస్తే రెడ్డి గారు, యూ కెన్ గో. సార్ కూర్చోండి సార్. వాళ్ళక్కడ నన్ను చేతగానే వాడిని చేసి నలుగులో నిలబడుతుంటే నువ్వు ఇక్కడ రిలాక్స్గా ఏసీ రూమ్లో కూర్చొని మీటింగ్ ఇలా. మీరు ఇక్కడికి రాకముందే అన్ని ఏర్పాట్లు చేసామండి. రేపటి నుంచి ఆ నక్సలైట్లకు పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం. కొత్త ఎస్ఐ పళని అప్పన్. ఏదోటి చేయండి త్వరగా. ఏంది హీరో స్వామి, ఏమని చెప్పినాడా? లేదు సార్. చాలా సిన్సియర్ అనుకుంటున్నా. అవును సార్. మన సిన్సియారిటీ కూడా చూపియాలి కదా. ఇక్కడున్న పెనుపాక మండలం చుట్టుపక్కల ఉన్న దండకారణ్యంలో ఆ నక్సల్కి ఇంచుంచు పట్టుంది సార్. వాళ్ళ కనసైగల్లోని ఇదంతా జరుగుతుంది సార్. ఇక్కడ వాళ్ళకి స్ట్రాంగ్ ఇన్ఫార్మర్స్ ఉన్నారు సార్. స్ట్రాంగ్ ఇన్ఫార్మర్సా? అదేందో చూడండి. కేసు ఫైల్ చేయమంటావా? ఏంటి గొడవ సార్, గంజా కేసులో దొరికాడు సార్. నాకేం సంబంధం లేదు సార్. పోలీసులు నన్ను నిరికిస్తున్నారు సార్. నర్మే ఏందా గోలా? సార్, మన పోలీస్ చెకింగ్లో ఆటోలో గంజాయి దొరికిందండి సార్. ఆ ఆటో డ్రైవర్ నాకు సంబంధం లేదు అంటున్నాడు. గంజాయా? ఉన్నో నీకు పిలవండి. మీరు బాండి. హీరోస్వామి గారు సార్. కూకో. సార్, నీ పేరేంది? రాజప్ప సార్. కూకో. ఎవరు? లంకపురం సార్. కూకో కూకో కూకో. ఏం చేస్తా అంటావు? ఆటో డ్రైవర్ని సార్. కూకో. నీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పాలా నీకా? వయసులో పెద్దోడిని, పోలీసోడిని, నాకు ఒకే విషయం 10 మార్లు చెప్పడం ఇష్టం ఉండదు. అర్థమైందా? కూకో. సో నీకే అది తెలవదంటావు? అవును సార్, నాకే సంబంధం లేదు. సో నువ్వు లేత గంజాయి తోటలు తిరుగుండవు. ఏరా సామే, ఈ నీకు తోలకపోయి ఏం చెయ్యాలనో చెప్పు. వెరీ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్. ఆ నక్సల్స్ కనిపిస్తే ఈ సొరకాయ బొర మీద ఈ బటన్ నొక్కు, మాకు సిగ్నల్ వస్తుంది. 10 నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం. జాగ్రత్త. అలాగే అండి. తేడా వస్తే తెలుసుగా. ఎవరా నువ్వు? అన్నా, నా గొర్రెలు తప్పోయన్నా, ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇటువైపు ఏం రాలేదు. పో. లేదన్నా, ఇటువైపే వచ్చాయన్నా. రాలేదని చెప్పానా? పో.
రవి ఆ, ఏంటి ఈ మధ్య కనపట్లా? అన్నా అది అవునులే, అమ్మాయి గారు లేనప్పుడు నువ్వెందుకు వస్తావు? నువ్వెలా ఉన్నావు అన్నా? ఏం బాగుంటాను రవి, మంచి చేసే మనుషులు ఊళ్ళో లేనప్పుడు ఊరు ఎలా బాగుంటుంది, నేను ఎలా బాగుంటాను? వస్తారా? సార్ నగస్టార్ హోటల్లో నక్సల్ ఇన్ఫార్మర్ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అన్న ఈ క్యాప్ నాకు సూట్ అయింది, ఈ డ్రెస్ నీకు సూట్ అయింది అన్న. నీ పేరేంద్రా? సార్ సార్ ఆయనకి ఏం తెలియదు వీరాస్వామి, వీక్ ఇన్ఫార్మర్ దొరికిపోయినాడు. సార్ 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 ఏమేం సార్? రేయ్, ఎవడ్రా నువ్వు? మనోడే సార్. ఏయ్, ఇవ్వండి. పోలీసులు పర్మిషన్ లేదండి. నేను లేను. యా స్టేషన్ లో నీదే? ఆ? అంటే అదండి, ఇది అన్నయ్య రామ్ పరశురామ్ చిరంజీవి గారు. తీరా చేంజ్ ఉంది సార్ నోట్. తీరా, బటన్ తీ. బటన్ తీ. సార్ అలాగే చేస్తాను సార్. వేస్తే ఆయన వేయాలా, లేకపోతే నేనే వేయాలా? కరెక్టే సార్. తోట తీస్తారా రే? ఏం సార్? ఈ పలైన పనిగడ వల్ల ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం. వీరాస్వామి, వీరాస్వామి, దా, ఇట్రా. ఏదైనా చెప్పినారా? చెప్పలేదు సార్. చెప్పలేదా? ఓ టీ చెప్పు. టీ. రే ఆబ్రా. అడిగిన దానికి సమాధానం చెప్తే ఈ బాధలన్నీ తప్పుతాయిగా. దాహం వేస్తోందా? నీ దాహం నేను తీరుస్తాగానే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తావా? ఇస్తావా? రిక్రూట్మెంట్ పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీద ఉన్నామన్నా. నువ్వేంట్రా ఇలా వచ్చావు? మన దళ సభ్యుల్ని, ఇన్ఫార్మర్స్ ని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు. మన జీవితాన్ని పనంగా పెట్టి మన కుటుంబాలను త్యాగం చేసి ఈ అడవిలో ప్రజల కోసం పోరాడుతుంటే ఈ ఎన్కౌంటర్స్ ఏంటన్నా? రవి, ఇలాంటప్పుడే ధైర్యం కోల్పోకూడదు. చనిపోయిన ప్రతి నక్సల్ రక్తం పొట్టుకి సమాధానం చెప్పే సమయం వస్తుంది. కంగారు పడకు రవి. ఇలాంటప్పుడు నువ్వు బయట తిరగడం మంచిది కాదు. మాతో పట్రా అన్నా. పద. వీరాస్వామి, ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరంగిరిలో నక్సలైట్ అని లేకుండా చేస్తాను. మీరు నక్సల్స్ని ఎన్కౌంటర్ చేస్తానన్న న్యూస్ నిజమేనా? అందరూ రిమాండ్లో ఉన్నారు.
సింగనన్న ఎన్ని రోజుల్లో పట్టుకోబోతున్నారు? ఈరోజామే సార్ ఎన్ని రోజుల్లో పట్టుకుంటారంటే దానికి ఏమన్నా ముహూర్తం ఉంటుందా? పట్టుకున్నాక చెప్తాంలే. శ్రీరామగిరి గ్రామ అడవుల్లో జరిగిన కోంబింగ్ ఆపరేషన్ లో దొరికిన నక్సల్స్ ని రిమాండ్ కు తరలిస్తున్నామని ఎస్ఐ పళనియప్పన్ తెలిపారు. మిగిలిన నక్సల్స్ ని కూడా త్వరలోనే పట్టుకుంటామని, అక్కడ సింగన్న దళమే లేకుండా చేస్తామని చెప్పారు. ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరాంగిరిలో నక్సలైట్ అనే లేకుండా చేస్తాను. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. న్యూ రిక్రూట్మెంట్ కోసం కుర్రాళ్ళు వచ్చారు. పిలు. రండి. ఏం చదువుకున్నావు? ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఫిజిక్స్. హలో బాబాయ్, నేను. అమ్మా శిరీష, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను బాబాయ్. నేను ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచి మాట చెప్పావమ్మా. బట్ వన్ కండిషన్. ఏంటమ్మా? అది నేను మిమ్మల్ని పర్సనల్గా కలిసి చెప్తాను. సరేరా, రేపు ఇంటికి రా, మాట్లాడుకుందాం. సరే బాబాయ్. ఏమైంది నీకు? ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నావు? తప్పదు స్వప్న, రవి కోసం ఇది చెయ్యాలి. ఈ ఎన్కౌంటర్స్ ఆపకపోతే రవికి ప్రమాదం. నేను ఎలక్షన్స్లో నిలబడతానంటే వాళ్ళు ఎన్కౌంటర్స్ ఖచ్చితంగా ఆపుతారు. అదెలా? నేను తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఉండుంటే ఇప్పటికే ఎలక్షన్స్ జరుగుండేవి. రేపు బాబాయ్ని కలుస్తాను. స్వామి, రవి దగ్గరికి పోను. అలాగా. రవి, రవి, రవి. రవణ లేడు మేడం. రవి ఎక్కడా? రవణను కలవక చాలా రోజులైంది. రవి నువ్వు కలిస్తే ఇదివ్వు. సరే మేడం. వద్దమ్మా. రామా శిరీష, రా. ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్. దా కూర్చో. ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? బాబాయ్, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ఎవరి వైపు నుంచి జరిగిన హింస మంచిది కాదు. మీరుండి కూడా ఇలా జరగడం ఏం బాలేదు. ఇప్పుడు జరుగుతున్నది కొన్ని రోజులు ఆపించండి. ఏది జరిగినా యాజ్ పర్ లా జరగాలి. ఏ సార్? అర్జెంటుగా పళ్ళని రమ్మను. సరే సార్. కారంతో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి కామ్రేడ్. అలాగే కామ్రేడ్. నమస్కారం సార్. పళ్ళని పిలిచారంట? అది ఇప్పుడు జరిగే ఎన్కౌంటర్స్ అన్ని కొంతకాలం ఆపండి సార్. ఓకే సార్. మా శిరీష, ఈయన పళ్ళని కొత్త ఎస్ఐ. నమస్తే మేడం. నమస్తే. పళ్ళని సార్. అమ్మాయి ఎలక్షన్ నిలబడుతుంది. టైట్ సెక్యూరిటీ ఇవ్వండి. జాగ్రత్త సార్. ఏం జరిగినా నీదే బాధ్యత. అలాగే సార్. టైం అవుతుంది. వెళ్దాం పద. మేడం, మీరు మన ఊరికి వస్తే నేను సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాను. పళ్ళని సార్. ఎలక్షన్స్ అయ్యేంతవరకే. సరే అమ్మా. ఎస్పీ గారితో నేను మారుతా. అలాగే సార్. వస్తానమ్మా. సరే బాబు. జాగ్రత్త. మేడం పదండి. రండి మేడం, కూర్చోండి. పదవీరా స్వామి. ఏమేంద్రా? రోడ్డు పని జరుగుతుంది సార్. ఇడిపోని.
వేరే బండాపు సార్ ఎందుకో మేడం గారు కారు ఆగినట్టుంది సార్. ఏమైంది స్వామి? ఏమోనమ్మా తెలియట్లేదు, దిగి చూస్తా. అమ్మా ఫ్యాన్ బెల్ట్ దిగిపోయిందమ్మా. ఏమైనాది? బెల్ట్ తెగిపోయింది సార్. శిరీష గారు ఇప్పటికే లేట్ అయిపోయినది, మనం జీప్లో పోదాం రండి. నిమిషాల్లో మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు కామ్రేడ్. రవి వెళ్ళి చూడు. ఆపండి.